హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు. నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఎండాకాలం అయిపోయినా కూడా పొద్దుగానే తెల్లారిపోతుంది. అంటే 5:30కంతా వెలుగు వచ్చేస్తుంది, సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఒక్కొక్క రోజు మబ్బులు పడని రోజు. సో 5:30కు లేచినా కూడా ఎప్పుడో తెల్లారిపోయినట్టు ఉంది. తొందర ఫాస్ట్గా లేచేసి పనులన్నీ వేసేసుకున్నా. పిల్లలు లేచేలోపు నా పనులన్నీ అయిపోవాలి. ఆల్మోస్ట్ 70% అయిపోతేనే నేను లేచినాక వాళ్ళని ఎంగేజ్ చేయగలుగుతా. అందుకే వాళ్ళు లేచే వరకు క్లీనింగ్, కడపలు కడుగుడు, ఊడ్చుడు ఇవన్నీ పనులు వేసేసుకొని. సో మా ఇంటి ముందు కొన్ని చెట్లు ఉన్నాయి, గన్నేరు చెట్లు. వాటికి పూలు పూసినాయని పూజ కోసానికని తెంపుకొచ్చేసిన. బట్ అవి పెట్టలేదు. అవి తెంపుకరాగానే వాడిపోయినాయి పువ్వులు. అవి అట్లనే వాడిపోతాయి కావచ్చు, నాకు కూడా అంత ఐడియా లేదు. నేను ఎప్పుడు పెట్టలేదు. బాగా అనిపించినాయి అని తెంపుకొచ్చినా కానీ పెట్టలేదు. ముందు రోజు మార్కెట్ కాబట్టి మాకు థర్స్డే మార్కెట్ అవుతుంది. ఆ మార్కెట్ రోజు మా ఆయన గులాబీ పూలు తీసుకొచ్చి, మల్లెపూలు తీసుకొచ్చింది. సో అవిటితోనే పూజ కానిచ్చేసిన. ఎందుకంటే పెడితే కొంచెం ఈవినింగ్ వరకు అన్నా ఫ్రెష్గా ఉండాలి కదా, పెట్టగానే వాడిపోతే ఎట్లా అన్నట్టుగా నేను అవి పెట్టలేదు. కూరగాయలు అన్నీ రాత్రి తేయంగానే కడిగి పెడతారు మా వారు. కానీ నేను అవి ఇంకా చదరలేదు, పొద్దుగాలు చదరాలి. సో నేను అవి చదురుతా అని అనుకునే లోపే మా చిన్న పాప లేచేసింది. 6:30కే లేచింది ఈరోజు తను. సో నేను అది స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది, టీ కూడా అయిపోయింది. సో వంట కోసానికి గంగవాయల కూర పప్పు వేద్దామని ఆకులు తెంపుతున్నా. యాక్చువల్లీ అసలు రాత్రి తెంపేది ఉండే, బట్ మర్చిపోయినా, తెంపలేదు. సో సరేలే ఇప్పుడన్నా తెంపేసేద్దామంటే ఫాస్ట్ నేను ఆ పని చేస్తుంటే మా చిన్న పాప వేసుకునేట్లేదు. వచ్చి తను కూడా రచ్చ వేస్తుందంతా. సో బియ్యం కడిగేస్తున్నా. మ్యాక్సిమం ఫస్ట్ లేవగానే బియ్యం కడిగేస్తాను. ఎందుకంటే నానితే అన్నం తొందరగా అవుతుంది అన్నట్టు. మనం అప్పటికప్పుడు కడిగి పెడితే 1/2 అవర్ అవుతుంది కదా. మనం ముందే కడిగేసుకుంటే 20 మినిట్స్లో అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ముందే కడిగి పెట్టుకుంటే ఫాస్ట్గా అవుతుంది అన్నము. అండ్ ఫ్రూట్స్ నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో బయటనే పెడతా. ఎందుకో నాకు నచ్చదు ఫ్రిడ్జ్లో పెడితే. అది చల్లగా తినలేం కదా, మళ్ళీ గుర్తుపెట్టుకొని బయట పెట్టాలి తినే ముందు. ఒక్కోసారి మర్చిపోతే చల్లగా తింటే పిల్లలకు కోల్డ్ అవుతుంది, మంచి కూడా కాదు కదా చల్లగా తినడం అన్నట్టుగా నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రూట్స్. కూరగాయలన్నీ రాత్రి సర్దుకోలే కదా, ఇప్పుడన్నా సర్దుకోవాలని ఫాస్ట్గా కూరగాయలు సర్దేసుకుంటున్నా. మా చిన్న పాప వచ్చి అన్ని బోర్లు వేస్తుంది. అందుకని దానికోసం ఫస్ట్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో సర్దాం అన్నట్టుగా పప్పు పొయ్యి మీద పెట్టేసి అవి సర్దేసుకుంటున్నాను నేను కూరగాయలు. లేవగానే తనకు కొన్ని పాలు ఇచ్చిన, అది ఆగేసింది. కొద్దిసేపు ఆడుకుంది. బట్ ఆకలి అవుతుంది కదా, ఎంత తొందరగా లేస్తే మనకు అంత తొందరగా ఆకలి అవుతుంది, పిల్లలకు కూడా అంతే. అందుకే తనకు సెర్లాక్ కలిపేసి ఫస్ట్ సెర్లాక్ తినిపిస్తున్నా. ఉగ్గు మధ్యాహ్నం పూట తినిపిస్తున్నా. ఇప్పుడేమో సెర్లాక్ తినిపిస్తున్నా. అండ్ సెర్లాక్ కూడా తను ఇట్లా పడుకోబెట్టి కాళ్ళ మీద వేస్తే అస్సలు తింటలేదు. సో పొద్దున పూట మాకు ఇంటి ముందు స్కూల్ ఉంటుందని చెప్పినా కదా, అక్కడ పిల్లలు పోతుంటే వాళ్ళని చూసుకుంటా మంచిగా తింటుంది. అందుకని అడవి తినిపిస్తున్నా గేట్ దగ్గర నిల్చోబెట్టి. మా పెద్ద పాపనైతే బుజ్జగించుకుంటూ లేపుతున్నా. ఎందుకు బుజ్జగిస్తున్నా అంటే ఈరోజు తనని స్కూల్కి పంపించబోతున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇక జైల్లో నూకడము. సో జైలని ఎందుకంటున్నా అంటే అంతే కదా, పిల్లలకి ఇప్పుడు స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఒక 25 ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళు చదువుతూనే ఉండాలి. అప్పటిదాకా పాపం భుజాలకు బ్యాగులు వేసుకొని ఇవ్వబోతూనే ఉంటారు. ఒక్కసారి స్టార్ట్ అయిందా అంటే ఇంకా ఆగది. సో లేవంగానే స్కూల్ అంటే తను క్రాంకీ వేస్తుంది. నేను లేవంగానే చెప్పలేదు ఈరోజు స్కూల్ పోవాలన్నట్టుగా, ఏం చెప్పలేదు. ముందు రోజు కూడా హడావిడి చేయలే. ఎందుకంటే తను ముందు రోజు నుంచి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పటికే ఎవరైనా స్కూల్ పోతామని అంటే అలా ఏడుస్తూనే ఉంటుంది. అందుకనేసి నేను చెప్పలేదు. తను మంచి మూడు ఉండాలంటే తనకి ఏం చేయాలి, మ్యాగీ తినిపించాలన్నట్టుగా మ్యాగీ చేసి ఇస్తే తను మ్యాగీ తింటుంది. నేను ఎత్తుకున్న చిన్న పాపని ఈమె ఏం చేస్తుందంటే ఈమెకు కూడా కావాలని పోయి గుంజుకుంటుంది. అందుకనే తను ఎత్తుకున్నా. సో ఆమె తినమని ఇచ్చిన కదా, దాని రిజల్ట్ ఇదంతా ఇల్లంతా పోసింది. ఆల్రెడీ పొద్దుగాల మంచిగా ఇల్లంతా ఊడ్చిందా, అంతా ఇల్లంతా పోసింది. సో వాళ్ళ చేతులు వాళ్ళు తినాలంటే కొన్ని ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. సో స్నానం ఇట్లా పోసేసిన పాపకి. దేవుని మొక్కు అంటే మొక్కుతుంది తను. సో చెప్పిన స్కూల్కి వెళ్తున్నాం మనమని. ఇంకా స్టార్ట్ చేసింది. ఇంకా వద్దు నేను పోను అని బ్యాగ్ అయితే సర్దేస్తున్నా. సో ఏం లేదు, జస్ట్ పలక, ఒక బాటిల్ అండ్ ఒక నాప్కిన్. చెప్తున్నా తనకి ఏమేమి ఎక్కడెక్కడ పెడుతున్నా అని. సో ముక్కు వస్తుంది, తుడుచుకో అది ఇది అని చెప్తున్నాను అన్నమాట. సో సర్దేస్తున్నా ఏవి ఎక్కడ పెడుతున్నా అని. ఇంకా తనకు బ్యాగ్ కొనుక్కురాలి. ఇది ఇంట్లో ఉన్న బ్యాగే, అదే ఇచ్చేస్తుంది తనకి. అసలు తన ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, అందుకనేసి కొనుక్కురాలి. ఇది కూడా కొత్త బ్యాగ్, ఇంకా వాడలేదు. చిన్న పాపనైతే ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసిన. ఎందుకంటే ఇద్దరిని ఫస్ట్ డే కాబట్టి తను ఎట్లయినా ఏడుస్తుందని నాకు తెలుసు. సో ఇద్దరిని తీసుకొని పోతే కష్టమవుతుంది అన్నట్టుగా పెద్ద పాపను ఒకదాన్నే తీసుకొని పోతున్నా. చిన్న పాపను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వచ్చిన. సో తను అస్సలు రానని మొండికేస్తుంది. రానన్నదని ఈరోజు ఊరుకుంటే రేపటి నుంచి కూడా అట్లనే అంటుంది అన్నట్టుగా బలవంతంగా లాక్కుపోతున్నా. అండ్ ఇంకొక సంగతి ఏంటంటే, నేను ప్రైవేట్ స్కూల్లో వేయలేదు, అంగన్వాడీలో వేసిన మా పాపని. ఎందుకు అంగన్వాడీలో వేసినవి అని అంటే, స్కూల్ నాకెందుకో నచ్చలేదు. ఎట్లాగో నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక్కసారి స్టార్ట్ అయిందా అంటే ఇంకా రావడము, హోంవర్క్ చేసుకోవడం, ఇది అందులోకి ఎంటర్ అయ్యారంటే ఇంకా వద్దన్నా అదిగా తప్పదు.
అదే అంగన్వాడీ అంటే అనుకోండి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఒక 1 ఇయర్ కొంచెం ఫ్రీగా తను ఎంజాయ్ చేస్తుంది. అండ్ కొంచెం వాళ్ళకు ఆ మైండ్ కూడా పెరుగుతుంది అని నా ఉద్దేశము. అంటే పిల్లలతోటి ఎట్లా మింగిల్ అవ్వాలి, అంటే రిజర్వ్గా కాకుండా ఎట్లుండాలి, అండ్ బట్టి మైండ్ కాకుండా ఇదంతా తెలుస్తుందని నా ఉద్దేశం. ఇది నా ఓన్ ఒపీనియన్. అందుకోసానికని మేము ప్రైవేట్ స్కూల్లో వేయలేము మా పాపని. ఒక సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ పిల్లలతో ఎట్లా మింగిల్ కావాలి, ఎట్లా చదువుకోవాలి ఇవన్నీ తెలుస్తాయి. లైక్ బట్టి మైండెడ్ కాకుండా ఎట్లా అర్థం చేసుకోవాలి, అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎట్లా చూడాలి అనేది అన్నీ తెలుస్తాయి. సో షేరింగ్ కూడా తెలుస్తుంది పిల్లలకి. సో అక్కడనే వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి షేరింగ్ కూడా తెలుస్తుంది పిల్లలకి. పెద్ద పాపని అయితే దింపేసి వచ్చిన అంగన్ వల్ల ఆ పాపం ఫుల్ ఏడుస్తుంది. ఇక నేను నాన్నే కూర్చో మమ్మీ, నువ్వు కూడా కూర్చో అంటుంది. బట్ నేను కూర్చోవాలి, ఎందుకంటే కూర్చుంటే అదే అలవాటు అయితే మళ్ళీ రేపటి నుంచి కూడా నన్ను కూర్చో అంటుందని టీచర్ చెప్తే వచ్చేసిన. నేనైతే ఒక 1 అవర్, ఈరోజు ఫస్ట్ డే కదా, ఒక 1 అవర్ ఉంచేసి తీసుకొస్తా. పాపం ఏడుస్తూ ఉంది, నాకు పాపం అనిపించింది. బట్ అలవాటు కావాలి కదా స్కూల్కి కూడా, అందుకనేసి వదిలేసి వచ్చేసిన. ఒక 1 అవర్ ఇంక వెళ్ళిపోతాం మళ్ళీ. సో ఆలోపు చిన్న పాపకు స్నానం ఇట్లా పోసేసుకొని ఫీడింగ్ ఇచ్చి కొంచెం ఏమైనా తినిపించుకొని ఇంకా తీసుకొని పోవాలి. మళ్ళీ వచ్చిన తర్వాత తనకు తినిపించాలి కదా. సో అందుకని ఇంకా పనులు చేసేసుకోవాలి ఫాస్ట్గా. సగం అయిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. జస్ట్ పప్పు ఉడకబెట్టినా, ఇంకా పప్పు పోసి పెట్టలేదు. అండ్ చిన్న పాపకు కూడా చెట్లకు కొంచెమే తినిపించిన పొద్దుగాల. సో ఫాస్ట్గా లేచింది అనేసి ఈరోజు తొందర. తనకు కూడా ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా. సో పప్పు రుద్దేసి ఇంకా పోపు పెట్టేసుకోవాలి. ఒక సైడ్ ఉగ్గు పెట్టేసిన, ఒక సైడ్ పప్పు పెట్టేసిన. ఉగ్గు ఏంటంటే అది ఉడకాలి, చల్లగా కావాలి కదా. సో టైం పడుతుంది, ఒక 1/2 అవర్. అందుకని ఈరోజు పొద్దుగాల నేను వేసినా కాబట్టి చేయలేదు. ఆయన నిన్న మార్కెట్ అని చెప్పిన కదా, మా ఆయనకి కొత్తిమీర కట్ట తెచ్చింది. దీనికి 10 రూపీస్ అంట. ఈ మగవాళ్ళని చూసి ఇట్లనే ఇస్తారు, అదేదో సామాన్ చెప్పినట్టు. ఇటు వేసిన కొత్తిమీర కట్టే, అటు వేసిన కొత్తిమీర కట్టే అన్నట్టు అట్లనే ఉంది. 10 కొమ్మలు కూడా లేవు దాంట్లో, దానికి 10 రూపాయలు అట. మగవాళ్ళని చూసి వీళ్ళు ఇట్లనే వేస్తారు. అంటే అడిగేటోళ్ళకి ఇస్తారు కానీ అడగలేదు అనుకోండి ఇంకా అసలు ఇచ్చిన కాడికే ఊరుకుంటారు మా వారైతే. అండ్ ఇక్కడ ఆయిల్ రెడ్ కలర్లో ఎందుకు ఉందంటే ఇది రైస్ బ్రాండ్ ఆయిల్. ఏమంటారు, డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కాదు, ఎర్రగా ఉంది కదా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వాడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. కాదు, అది రైస్ బ్రాండ్ ఆయిల్. అండ్ నేను తినేస్తున్నా. పొద్దున్న లేచిన కదా 5:30కి ఫుల్ ఆకలి అవుతుంది నాకు. అంత పొద్దున్న లేచినా కూడా అసలు ఈరోజు పొద్దున్న టిఫిన్స్ ఏం చేయలేదు. 11:15 అవుతుంది నేను తినేసరికి. అండ్ మా చిన్న పాప స్నానం అయిపోయింది, తనకు ఉగ్గు తినబెట్టడం కూడా అయిపోయింది. ఎందుకంటే నేను తింటుంటే తనకు ఆకలి అవుతుంటే తనకు క్రాంకీగా వేస్తుంది కదా, నన్ను తిననియదు కదా అన్నట్టుగా నేను తనకు తినిపించిన తర్వాత నేను తింటున్నా. అయినా కూడా నా ప్లేట్కి ఎగబడుతుంది. నేను మా మమ్మీ నాకు ఏమో పెట్టి ఆమెమో అన్నీ కలర్ఫుల్గా తింటుంది అనేసి ఆమె ఉద్దేశము. సో మీదికి వస్తుంది. అట్లోకి ఇట్లా ఏమంటారు, కింద పడి మీద పడి తినేసిన నేను. ఆమెను ఎట్లోకి అట్లా మేనేజ్ చేసుకుంటా. అండ్ మా పాపను తీసుకురావడానికి అంగన్వాడి పోయినా. మంచిగా కొద్దిసేపు ఏడ్చిందంట, తర్వాత ఉరుకుందంట. మంచిగా పిల్లల్ని కూడా కాసేపు పడుకోబెడతారు అంగన్వాడీలో. నేను చూడంగా ఉరికొచ్చేసింది, మమ్మీ పోదంపా అని ఉరికొచ్చేసింది. సరేలే తనను కూడా ఏడిపియడం ఎందుకు అన్నట్టుగా నేను కూడా సరే అని తీసుకొచ్చేసిన. అండ్ నేను అంగన్వాడీలో వేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే, మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లా ఇదే భాషలో మాట్లాడు, ఇట్లనే మాట్లాడనే రిస్ట్రిక్షన్స్ అయితే ఏముండయి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. టాక్ ఇన్ ఇంగ్లీష్, డోంట్ టాక్ ఇన్ తెలుగు అని ఇదొక డైలాగ్ అయితే ఖచ్చితంగా కొడతారా. అంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాళ్ళు అట్లా చెప్తారు. నేను వాళ్ళని తప్పుపట్టట్లేదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నా. తెలుగు లాంగ్వేజ్ మీద కూడా పట్టు ఉండాలి పిల్లలకి, ఎట్లా మాట్లాడాలి ఏంటిది ప్రతి ఒక్కటి ఉండాలి. సో అందుకనేసి మేము అంగన్వాడీలో వేసినాము. తనని ఇంత తొందరగా ఆ జోన్లోకి తీసుకోవడం మాకు ఇష్టం లేక మేము వేసినాము అంతే. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళ, ఇది నా పర్సనల్ ఒపీనియన్. అందుకని నేను అంగన్వాడీలో వేసిన. గవర్నమెంట్ స్కూల్లో చదివి ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలు, పిఎంలు అయిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివి సంగనాకపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లున్నారు ఇట్లున్నారు. సో స్కూల్స్ని బట్టి కాదు, వాళ్ళ కిడ్స్కున్న వాళ్ళ గ్రాస్పింగ్ పవర్, వాళ్ళ మైండ్ పవర్ని బట్టి వాళ్ళు ఏమవ్వాలనేది వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అది స్కూల్ మీద అయితే అస్సలు కాదు. మేమైతే ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి ఎవరు ఏం చెప్పినా వినొద్దు. ఒక్క సంవత్సరం తనను వదిలేద్దాము, తనకు స్కూల్ అంటే ఇట్లుంటుంది, ఆ వాతావరణం అలవాటు చేద్దాం అనేసి ఒక సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలే అనే ఒక నిర్ణయానికి వచ్చి మేము అంగన్వాడీలో జాయిన్ చేసినాం మా పాపని. సో ఇదన్నట్టు మా పాప ఫస్ట్ డే స్కూలు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి, నేను అర్చన. బాయ్.